నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు. జగన్రెడ్డి గారు కూడా మహాభారతంలో దురరాష్ట్రం పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? నేను అడిగేది దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రి అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబాలను కూడా అయిపోయాయి. ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పట్టు చేసి అమలైంది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉప జిల్లాను తెలుస్తుంది. మీకు ఒక రైతుకు పంట పండిందా పక్క రాసేయి, ఎందుకంటే రాసేవాడు ఎత్తపోకుండా పొత్తు వచ్చేది, పొత్తులు ఆ బూడిలో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతులు మించి పొరుగు రైతు పొత్తు పోయినామంటే పుట్టినాకేంది పొద్దునాకేంది పులిగోవాలి కానీ పొత్తు వచ్చినాడు. ఏం పోతుంది? వాళ్ళకి కావాలి పదవులు, వాళ్ళకి కావాలి 10,000, వాళ్ళకి కావాలి డబ్బులు తప్ప ప్రజల ఆత్మ గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు.